గుడ్ మార్నింగ్ అండి, అందరూ బాగున్నారా? రండి కలిసి దేవుని వాగ్దానం చూద్దాం. కీర్తనలు 90 కీర్తన 8వ వచనము. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపలు కనబడుచున్నవి. పిల్లరా, దేవునికి కనబడినట్టు ఏమి లేదు. మన సీసీ కెమెరా అనుకోండి, రికార్డ్ అయితేనే మనం చూసి తెలుసుకుంటాం, కానీ దేవుడికి రికార్డుకి అవసరం లేదు. ప్రతి మానవుని యొక్క అంతరంగంలో వారి జీవితాన్ని క్షుణ్ణంగా పరిశోధిస్తుంటారు. కాబట్టి నువ్వు లేచిన మొదలుకొని పడుకున్నంత వరకు నువ్వు ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు అని స్పష్టంగా దేవుని ఎదుట నీ యొక్క ప్రతి అప్డేట్ ఉన్నదండి. కాబట్టి యవన బిడ్డలారా, జాగ్రత్తగా ఉండండి. నీ యొక్క పాపములన్నీ ఆయన ఎదుట ఉన్నది కనుక నువ్వు తప్పించుకోవచ్చు. మీ అమ్మ నాన్న దగ్గర వాదించవచ్చు. ఇదిగో ఈ సహోదరుడా, నీ భార్య దగ్గర నేను తప్పు చేయలేదు, నేను పాపం చేయని ఒట్టులు పెట్టచ్చు. కానీ దేవుని కళ్ళు ఎదుట నీ పాపములు కనబడుతున్నది. అందరి కళ్ళు నువ్వు కప్పవచ్చు, దేవుని కళ్ళు కప్పలేవు. కాబట్టి ఒకవేళ ఈ వాగ్దానం వింటే ఇంకనూ రహస్య పాపములు చేస్తున్న ప్రియ అన్నయ్య వినండి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా ఆ పాపాన్ని విడిచిపెట్టు. ఇదిగో ఇంకనూ మీ తల్లికి తండ్రికి తెలియకుండా రహస్యంగా పాపం చేస్తున్న యవ్వన సహోదరి విను, ఇప్పుడైనా కూడా మేల్కో. దేవుడు నీ కోసం హెచ్చరిస్తున్నాడు. ఆ పాపాన్ని విడిచిపెట్టు. ఎవరికి తెలియలేదులే అనుకుంటున్నావు, అది నీ జీవితాన్ని ఒక దినము పెనవేసుకుంటుంది, ఉరిగా మారుతుంది, ప్రాణాపాయ స్థితికి వెళ్ళిపోతుంది, నీ జీవిత భవిష్యత్తుని నాశనం చేస్తుంది. వాగ్దానం వింటున్న ఎవరైనా కావచ్చు, పాపము భయంకరమైనది, అందు నుంచి ఎవరు తప్పించలేరు, యేసు ప్రభు తప్ప. కాబట్టి ఆయన దగ్గరికి రండి, యథార్థంగా ఒప్పుకోండి, ఈ బంధతులను చెప్పండి, అందు నుంచి ఆయన విడిపిస్తాడు. కాబట్టి అట్టి కృప ఇచ్చేలాగా ప్రార్థన చేద్దాం. మహాగణుడా, పరిశుద్ధుడా, యవన దశలో ఇటువంటి పాపపు బంధకాలకి నైనా, చెడు అలవాట్లకి, హాన్స్ పాన్పరాక్, సిగరెట్, గుట్కా, డ్రగ్స్కి, మందుకి బానిసైనారో ఆ బంధకాల నుంచి విడిపించిన తండ్రి, అదే కాలం ప్రభా, ఎవరైతే తల్లిదండ్రుల మీద తిరగబడుతున్నారో, తల్లిదండ్రుల మాట వినుకున్నారో వారిని దర్శించండి, మంచి వివేకం దయచండి, లోబడే మనసు దయచండి. వివాహం కాని బిడ్డలకి మంచి సంబంధాలు ఇచ్చి ఈ నెలలో వివాహం జరిగించండి ప్రభా. ఇదిగో ఉద్యోగం లేని వారికినైనా మంచి ఫ్యాక్టరీలో, కంపెనీలోనే ఉద్యోగాలు దయచండి ప్రభా. ఇదిగో చదువు ఫీజు కట్టలేని బిడ్డలనైనా మీరు సహాయం చేసి వారు నడిపించండి. ఈరోజు పుట్టినరోజు వివాహం దినం జరుపుకున్న బిడ్డల్ని దీవించమని, వాగ్దానమైన బిడ్డల మీద నీ ఆశీర్వాదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.